గుణకి చామంతికి ఇద్దరికి కూడా నిశ్చితార్థం పూర్తవుతుంది. ఇద్దరు కూడా రామాదేవి హర్ష కాళ్ళకు నమస్కరిస్తారు. తర్వాత త్రిపాఠి భార్య కాళ్ళకు నమస్కరిస్తారు. గుణ చామంతితో ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. చంద్రిక ఇదంతా చూస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. చిట్టి కూడా ఈ ఎంగేజ్మెంట్ ఆపలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు పంతులు గారు మొత్తానికి నిశ్చితార్థం పూర్తయింది అని అంటూ ఉంటే, పెళ్ళి కూడా మీ చేతుల మీదుగానే చెయ్యాలి పంతులు గారు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. తప్పకుండా చేస్తానమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కాబట్టి పంచాంగం చూసి పెళ్ళికి మీరే ఒక మంచి ముహూర్తం పెట్టండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చామంతికి గుణకి పెళ్లి జరిపించేయాలి అని చెప్పి రామాదేవి అంటూ ఉంటే, అంత తొందర ఎందుకు రమ్మా, మంచి ముహూర్తం చూడనివ్వు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. అది కాదండి, ఏదైనా అనుకున్న తర్వాత వెంటనే జరిగిపోతే మంచిది కదా, ఇది ఆడపిల్లకు సంబంధించిన విషయం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అవునవును, చామంతిని ఎప్పుడెప్పుడు మా ఇంటి కోడలుగా తీసుకెళ్ళిపోవాలని చెప్పి మేము కూడా చాలా తొందరపడుతున్నాము అని చెప్పి త్రిపాఠి భార్య అంటూ ఉంటుంది. పంతులు గారు వారం రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే పెట్టండి, 3-4 రోజుల్లో ఉన్నా పర్వాలేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. దాంతో పంతులు గారు వారం రోజుల్లోపు అంటే వచ్చే గురువారం రోజున మంచి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో రమాదేవి అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి రామా, గురువారం అంటే ఇంకా 4 రోజులే ఉంది కదా, మరి ఈ 4 రోజుల్లో పెళ్లి పనులన్నీ ఎలా పూర్తవుతాయి అని అంటూ ఉంటే, హర్షవర్ధన్ గారు పెళ్ళి గ్రాండ్గా జరిపించాల్సిన అవసరం లేదు, గుడిలో సింపుల్గా జరిపించినా చాలు. చామంతి మా కోడలైతే మాకు అదే మహాభాగ్యం. కావాలంటే రిసెప్షన్ని బంధువులందరినీ పిలిచి నేను మా ఇంటి దగ్గర గ్రాండ్గా జరిపిస్తాను అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు. ఏంటి హర్ష, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పెళ్ళి సింపుల్గా జరిగినా రిసెప్షన్ గ్రాండ్గా చేసుకుంటామని వాళ్ళే చెబుతున్నారు కదా, మరి వెంటనే ఈ ముహూర్తమే ఖాయం చేసేద్దాం అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. సరే రమా అని చెప్పి హర్షవర్ధన్ కూడా ఒప్పుకుంటాడు. ఇక దాంతో ఒక్క నిమిషం చామంతి నిర్ణయం ఏంటో కూడా అడుగుతాను అని హర్షవర్ధన్, అమ్మ చామంతి ఆఖరిసారిగా అడుగుతున్నాను, నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. ఈ పెళ్ళికి నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావు కదా, 4 రోజుల్లో నీకు గుణకి పెళ్ళి, ఆ ముహూర్తం నీకు ఓకే కదా అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రమాదేవి ఇష్టమేనని చెప్పు చామంతి అని సీరియస్గా అడగడంతో, నాకు ఇష్టమే అయ్యగారు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు సరే అయితే అదే ముహూర్తానికి లగ్న పత్రిక రాస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న రోజా, అమ్మయ్య మొత్తానికి ఈ చామంతి ఇంటి నుండి వెళ్ళిపోబోతుంది, ఇక ఈ ఇంట్లో నాకు ఎటువంటి బాధ ఉండదు, ఎవరు నాకు అడ్డురారు అని చెప్పి నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోవచ్చు, ఈ ఆస్తిని సొంతం చేసుకోవచ్చు అని చెప్పి రోజా ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు చంద్రిక, భగవంతుడా 4 రోజుల్లో చామంతికి పెళ్ళన్న విషయం ప్రేమ్కి తెలిస్తే ప్రేమ్ తట్టుకోగలుగుతాడా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటే, చిట్టి ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ ఆపాలని అనుకున్నాను కానీ ఆపలేకపోయాను, పెళ్ళి కూడా ఆపలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి చేయాలి, ఎట్టి పరిస్థితులను ప్రేమ్ చామంతి దూరం అవ్వకూడదు అని చిట్టి కూడా అనుకుంటాడు. ఇక రాత్రిపూట అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో, అదేంటి ప్రేమ్ ఉదయం నుండి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు అని హర్ష అడుగుతూ ఉంటాడు. దాంతో రమాదేవి ఈ చామంతికి పెళ్ళనేసరికి వాడు బాధతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అని మనసులో అనుకొని, ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడులే హర్ష, అయినా వాడేమైనా చిన్నపిల్లాడా, వాడి గురించి ఆలోచించడానికి, త్వరగా నువ్వు భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకో, అసలే రేపటి నుండి చామంతి పెళ్లి పనులు చూడాలి కదా అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చామంతి చంద్రిక దగ్గరకు వచ్చి, అత్త ప్రేమ్ బాబు ఉదయం అనగా బయటకు వెళ్ళారు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, నాకు చాలా కంగారుగా ఉందత్త అని అంటూ ఉంటే, అప్పుడు చంద్రిక, ఇప్పుడు నువ్వు
ప్రేమ్ బాబు గురించి ఫీల్ అయ్యి ఏంటి ఉపయోగం? అయినా ఆయనను ఎంతలా బాధ పెట్టాలో అంతలా బాధ పెట్టావు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు పైకి ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నావు? నీ స్వార్థం నువ్వు చూసుకొని గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. నిశ్చితార్థం కూడా చేసుకున్నావు. 4 రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. ఇంకా ప్రేమ్ బాబు గురించి నీకెందుకు చామంతి అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్లీజ్ అత్త దయచేసి అలా మాట్లాడొద్దు అని చామంతి అంటూ ఉంటే ఇంకెలా మాట్లాడమంటావు? చిన్నతనం నుండి ప్రేమ్ బాబుని నా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను. నేనే తనని పెంచి పెద్ద చేశాను. ఎప్పుడూ కూడా ప్రేమ్ బాబు కళ్ళల్లో నేను నీళ్లు చూడలేదు. అటువంటిది మొట్టమొదటిసారి నీ వల్ల ప్రేమ్ బాబు ఇంతలా బాధపడుతున్నాడు అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. ఆ తర్వాత చంద్రిక ప్రేమ్ గురించి ఆలోచిస్తూ రాత్రి 12 అవుతుంది. ప్రేమ్ బాబు ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళుంటారో అని అటు ఇటు తిరుగుతూ ఉదయం ప్రేమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏమీ చేసుకోనంటూ చంద్రికకిచ్చిన మాటను చంద్రిక గుర్తు చేసుకుంటుంది. నాకు ప్రేమ్ బాబు మాటిచ్చాడు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోడు, కానీ ఇంకా ఇంటికి రాకపోవడానికి కారణం ఏమై ఉంటుందో అని పదే పదే గేటు వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ప్రేమ్ ఫుల్లుగా తాగేసి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. హర్ష కూడా తనకు నిద్ర పట్టకపోవడంతో అలా లాన్లోకి వచ్చి కూర్చుంటాడు. మరోవైపు చామంతి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోతుంది. ప్రేమ్ అలా ఫుల్లుగా తాగేసి ఇంట్లోకి వస్తూ ఉండడంతో హర్ష ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రే ప్రేమ్, ఏంట్రా ఇది, ఎన్నడూ లేంది ఏంటి వింత అలవాటు అని చెప్పి ప్రేమ్ని అడుగుతుంటే మర్చిపోవడానికి తాగాను నాన్న అని ప్రేమ్ అంటాడు. ఏం మర్చిపోవడానికని హర్ష అడుగుతాడు. ప్రేమించిన అమ్మాయినని చెప్పి ప్రేమ్ అనడంతో ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ప్రేమ్ జరిగింది మొత్తం చెబుతాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఎవరినిరా ప్రేమించింది అని హర్ష అంటూ ఉంటాడు. చామంతి నాన్న, చామంతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. చామంతి కూడా నేనంటే ఇష్టమే, కానీ ఎందుకో తెలీదు ఇప్పుడు గుణాన్ని పెళ్లి చేసుకోబోతుంది. నా మనసుని చామంతి ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు ఏమీ తెలియడం లేదో, అసలు నేను ఎందుకు బతికున్నానా అని అనిపిస్తుంది నాన్న అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే చంద్రిక, బాబు మీరు బాగా తాగేస్తున్నారు, త్వరగా వెళ్దాం పదండి బాబు, మీ గదిలో పడుకోబెడతాను అని చెప్పి చంద్రిక ప్రేమ్ని గదిలోకి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు హర్ష, చంద్రిక నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. ప్రేమ్ని గదిలో పడుకోబెట్టేసిరా అని హర్ష అనడంతో చంద్రిక ప్రేమ్ని గదిలో పడుకోబెట్టేసి హర్ష దగ్గరికి వస్తుంది. చంద్రిక, వాడు చెప్పేది నిజమా? చామంతి వాడు ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారా అని అంటూ ఉంటే అవునండి అంటూ గుడిలో వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. చామంతి కూడా పెళ్లికి ఒప్పుకుంది. కానీ మధ్యలో ఏం జరిగిందో తెలీదు. వాళ్ళ నాన్నను కలవడానికి జైలుకి వెళ్ళింది. వెళ్ళొచ్చిన తర్వాత నన్ను వదిలేయండి అంటూ ప్రేమ్తో చాలా కఠినంగా మాట్లాడింది. నా కన్న కొడుకు ఇలా నా కళ్ళెదుట ఇంతలా బాధపడుతూ ఉంటే చూస్తూ నేను ఏమీ చేయలేకపోతున్నానండి, నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు హర్ష, ఇంత జరుగుతూ ఉంటే నాతో ఒక్క మాట కూడా చెప్పాలని నీకు అనిపించలేదా చంద్రిక అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా నేను ఏమైపోయాను అనుకున్నావో, చచ్చిపోయాను అనుకున్నావా అని హర్ష అంటూ ఉంటే దయచేసి అలా మాట్లాడకండి, చెబితే ఇంట్లో ఏం గొడవలు జరుగుతాయో ఏంటో అని మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని భయపడి చెప్పలేదు అని చంద్రిక అంటుంది. ఇక దాంతో హర్ష, ముందుగానే నాతో ఈ విషయం చెప్పుంటే వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి జరిపించేవాడిని కదా, రేపే నేను చామంతితో మాట్లాడుతాను, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని హర్ష అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే హర్ష లాన్లో కూర్చొని ఉండగా చామంతి హర్ష కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మ చామంతి, నీతో మాట్లాడాలి, నువ్వు ఎందుకు ప్రేమ్ని అర్థం చేసుకోలేకపోతున్నావు, వాడి ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రేమ్ బాల్కనీలో నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. నాన్నకు ఈ విషయం ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటే రాత్రి తనే తాగిన మైకంలో నిజం చెప్పేస్తున్న విషయం ప్రేమ్ గుర్తు చేసుకుంటాడు. రాత్రి నేనే కదా తాగిన మైకంలో నాన్నకు నిజం చెప్పేశాను అని ప్రేమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అయ్యగారు, దయచేసి ఈ విషయం గురించి నన్నేం అడగండి, నేనేం చెప్పలేను, గుణతో నా పెళ్లి జరిపించండి చాలు అంటూ చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇక దాంతో చంద్రిక చూసారా అండి, మనం ఏం అడుగుతున్నా చామంతి ఏం చెప్పడం లేదు అని అంటూ ఉంటే చామంతి కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. కానీ ఎందుకో తను ఏదో నిజాన్ని మన దగ్గర దాస్తుంది. తను గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏదో కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి హర్షవర్ధన్ అనుకుంటాడు. ఇక రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి ఆ చామంతిని గుణకి కట్టబెట్టేసి ఇంట్లో నుండి తరిమి కొడుతున్నాను, లేకపోతే అది ప్రతి విషయంలో నాకే అడ్డొస్తుందా అని చెప్పి రమాదేవి అది రామచంద్రయ్య కూతురు కాబట్టి ఎప్పటి నుండో దాన్ని దెబ్బ కొట్టాలని నేను అనుకునేదాన్ని, ఇప్పుడు సరైన సమయం దొరికింది అంటూ రమాదేవి దానికి తండ్రి మీద ప్రేమ బాగానే ఉంది, అందుకే తండ్రిని చంపేస్తాననగానే పెళ్ళికి ఒప్పుకుంది అంటూ జగదీష్తో చెబుతూ ఉంటే చాటుగా ఉండి హర్ష అదంతా కూడా వింటూ ఉంటాడు. అంటే చామంతి తండ్రిని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేసి గుణతో రమాదేవి పెళ్లి జరిపిస్తుందన్నమాట. ఎట్టి పరిస్థితులను రమ అనుకున్నది జరగనివ్వను, నా కొడుకు నా కళ్ళ ముందే జీవితాంతం బాధపడుతూ ఉంటే అది చూసి నేను ఊరుకోలేను అంటూ ప్రేమ్ని చామంతిని ఇద్దరిని కూడా నేను ఒక్కటి చేస్తానంటూ చంద్రిక దగ్గరకు వచ్చి, చంద్రిక నీతో ఒక విషయం చెప్పాలి, ఈరోజే ప్రేమ్కి చామంతికి మనం పెళ్లి జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒకవేళ రమాదేవికి తెలిస్తే ఎలా అండి అని చంద్రిక అంటూ ఉంటుంది. తెలిస్తే ఏం చేయాలో అదంతా కూడా నేను చూసుకుంటాను, నువ్వు చిత్రావతి అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పు, పెద్దావిడ ఆశీస్సులుంటే వాళ్ళిద్దరికీ మంచి జరుగుతుంది అని అంటూ ఉంటే ఇకప్పుడు చంద్రిక చిత్రావతికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. గుడిలో హర్ష, చంద్రిక, చిత్రావతి ముగ్గురు కలిసి ప్రేమ్కి చామంతికి పెళ్లి జరిపిస్తూ ఉంటారు. అమ్మగారికి విషయం తెలిస్తే చంపేస్తారు అని చామంతి భయపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి, అమ్మ చామంతి, రమాదేవి ఏమంటుందా అని నువ్వు భయపడుతున్నావు కదా, రమాదేవి తన చేతులతో మీ పెళ్లి జరిపించేలాగా నేను చేస్తానంటూ చిత్రవతి రమాదేవికి ఫోన్ చేస్తుంది. చూడు రమాదేవి, నువ్వు వెంటనే వెంకటేశ్వర స్వామి గుడికి రావాలి, అక్కడ ప్రేమ్కి చామంతికి పెళ్లి జరగబోతుంది, నీ చేతులతో నువ్వే వచ్చి ఈ పెళ్లి జరిపించి వాళ్ళను ఆశీర్వదించాలి, లేకపోతే నీ రమణమ్మ కథ గురించి నేను హర్షకి నిజం చెప్పేస్తాను, పెద్ద మనసు చేసుకొని ప్రేమ్ని చామంతిని ఆశీర్వదిస్తావో లేకపోతే నీ కాపురాన్ని నువ్వే నీ చేతులారా కుప్పకూల్చుకుంటావో నీ ఇష్టం అంటూ చిత్రవతి రమాదేవిని బ్లాక్మెయిల్ చేయడంతో ఇకప్పుడు రమాదేవి భయంతో వణికిపోతూ, వద్దమ్మా అంత పని చేయొద్దు అంటూ, ముందు నా కాపురం బాగుండాలంటే ఈ పెళ్లి జరిపించాలి, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి చామంతిని లేపేయడమో ప్రేమ్ని చామంతిని విడదీయటమో చెయ్యాలని చెప్పి రమాదేవి గుడికి వస్తుంది. ఇక రమాదేవిని చూసి చామంతి భయపడిపోతూ ఉంటే, అమ్మ చామంతి భయపడకు, రమాదేవి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది, ఏం రమాదేవి అంతే కదా అని చిత్రావతి అనడంతో, అంతే అమ్మ అంటూ, నేను కూడా మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, ప్రేమించిన వాళ్ళను విడదీయడం ఎంత పాపమో ఈరోజే నాకు తెలిసి వచ్చింది అంటూ, పంతులు గారు మీరు మంత్రాలు చదవండి, తాళి కట్టించండి అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక అలా ప్రేమ్ సంతోషంగా చామంతి మెడలో తాళి కట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.